ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు వైసీపీ కార్యకర్తలతో పాటు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, మరోవైపు శ్రీరెడ్డి వంటి వారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో భారతీ సిమెంట్స్లో పనిచేసినటువంటి వర్రా రవీందర్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించడంతో వైసీపీ పార్టీలో చేరి పులివెందల్లో ఒక రౌడీ షీటర్గా ఎదిగారు. ఒకవైపు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డికి అనుచరుడుగా ఉంటూనే వైఎస్ భారతికి పిఏగా కూడా వ్యవహరిస్తూ మరోవైపు సోషల్ మీడియా కన్వీనర్గా కూడా మారిపోయాడు. ఇక చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి, పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన భాషలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనేది మెయిన్గా వర్రా రవీందర్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ. అయితే గతంలో వైసీపీ సోషల్ మీడియాలో విభాగంలో పనిచేసినటువంటి ఈ వర్రా రవీందర్ రెడ్డి మెయిన్గా పోలీసులో కొన్ని వాంగ్మూలాలు ఇవ్వడంతో ఇక్కడ సజ్జల భార్గవ్ రెడ్డి పైన, మరోవైపు అర్జున్ రెడ్డి పైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. అయితే మరోవైపు వీళ్ళతో పాటు సినిమా డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసులు నమోదాయి. ఆయనకు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇక గతంలో తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చినటువంటి శ్రీరెడ్డి మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి. ఇప్పటికే శ్రీరెడ్డి అటు లోకేష్కి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్తూ కూడా లేఖలు కూడా విడుదల చేసింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి నేను పార్టీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆవిడ తన ఎక్స్ ఖాతా నుంచి పోస్టు కూడా విడుదల చేసింది. గతంలో ఎన్నో అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో సారీ చెప్పుకుంటూ కొత్తగా పోస్టులు అయితే అప్లోడ్ చేసింది. అయితే ఇక్కడ టోటల్గా ఈ కేసులు ఎందుకు నమోదవుతున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడితే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, మరోవైపు జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల, ఆవిడ తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ, మరోవైపు హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత, వీళ్ళందరిపైన కూడా వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా అనవసరమైన, అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక అటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 680 మందికి నోటీసులు ఇస్తే దాంట్లో 147 మంది మీద కేసులు అయితే నమోదు చేశారు. దాంట్లో 50 మందిని అరెస్ట్ కూడా చేశారని చెప్పి వైసీపీ నేతలు ప్రతిరోజు మీడియా సమావేశంలో ఆరోపిస్తుంటే, ఇంకా నిజంగా అధికారికంగా మాత్రం ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనే దాని మీద మాత్రం ఒక సస్పెన్స్ అయితే మిగిలి ఉంది. ఇక టోటల్గా రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదవడానికి ముఖ్య కారణం ఏంటంటే, వ్యూహం సినిమా అంటూ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా అటు చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ల పైన నార్మల్గా సినిమా గురించి తీస్తే అది వేరే విషయం, కానీ వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన ట్విట్టర్లో పోస్టులు పెట్టారనేది మెయిన్గా రామ్ గోపాల్ వర్మ పైన నమోదైన కేసు విషయం. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్ట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకు శ్రీరెడ్డి మీద కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా 4 పోలీస్ స్టేషన్లలో కేసులు అయితే నమోదయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, లోకేష్ పైన మరోవైపు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు అంటూ వైసీపీ గత పాలనలో ఉన్నటువంటి ఎఫ్డిసి చైర్మన్గా పనిచేసినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీద కూడా అటు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైతే, అంటే ఫిర్యాదులు అందితే దాంట్లో 5 కేసులను మాత్రం పోలీసులు ఖరారు చేస్తూ ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళపైనే కాకుండా ఇతర వైసీపీ నాయకులపైన కూడా అటు టీడీపీ, జనసేన నాయకులు ఎక్కడికక్కడ కేసులు అయితే పెడుతున్నారు. ఇక నెక్స్ట్, ఇది కేవలం టీడీపీ హయాంలోనే జరిగిందా అనేది మనం మాట్లాడుకుంటే, వైసీపీ హయాంలో మెయిన్గా ఈ కేసుల పరంపర అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. వైసీపీ హయాంలో ఏదైతే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన
టీడీపీ కార్యకర్తలు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల మీద కూడా అప్పట్లో కేసులు అయితే నమోదే. ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పుకుంటే మనము 2020లో విశాఖలోని ఏదైతే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ జరిగిందో ఒక ఫేస్బుక్లో ఒక వచ్చిన పోస్టుని ఫార్వర్డ్ చేసిందని చెప్పి టీడీపీకి చెందినటువంటి అంటే గుంటూరుకు చెందినటువంటి మహిళ అయినటువంటి 65 ఏళ్ల రంగనాయకమ్మ మీద కేసు పెట్టారు. ఇక 2020లో కరోనా సమయంలో నాటి ఎంపీ విజయసాయిరెడ్డి పైన, మంత్రి అవంతి శ్రీనివాసుల పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఒక వార్తా కథనాన్ని ఫార్వర్డ్ చేసినందుకు నలంద కిషోర్ అనే వ్యక్తిని సిఐడి పోలీసులు కూడా అప్పట్లో అరెస్ట్ చేశారు. ఇక 2023లో నాటి సీఎం వైఎస్ జగన్ ఫోటోని మార్ఫింగ్ చేసి కించపరిచారు అని గుంటూరుకు చెందిన టీడీపీ మహిళా కార్యదర్శి అయినటువంటి పిడికిటి శివపార్వతి అనే మహిళను కూడా పోలీసులు రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల విషయంలో అటు వైసీపీ టీడీపీలు రెండు అనవసరమైన పరస్పర ఆరోపణలు అయితే చేసుకుంటున్నాయి. అసభ్యకర పోస్టులు అనేది ముందు మీరు పెడితే మేం పెట్టాము, లేదంటే మీరు పెట్టినదికే మేం పెట్టామంటూ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కానీ నిజంగా చూస్తే కనుక వైఎస్ జగన్ని ఆయన కుటుంబం మీద టీడీపీ కార్యకర్తలు అసభ్యకర పోస్టు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆయా జిల్లాల్లో ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేసిన వాళ్ళందరి మీద కేసులు ఎందుకు పెట్టడం లేదు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నలు అయితే నమోదవుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు పాలనలోని అంటే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యల్ని మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు పాలనలోని కొన్ని లోపాలని ప్రశ్నిస్తున్నందుకే తమకు సంబంధించినటువంటి అంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి బయటకు వస్తుందని, మరోవైపు తన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతారన్న దురహంకారంతోనే నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నటువంటి యువతని మెయిన్గా లక్ష్యంగా చేసుకొని అటు చట్టవిరుద్ధంగా అన్యాయంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ కొన్ని ప్రెస్ మీట్లలో కూడా బహిరంగంగా అయితే మాట్లాడారు. ఇక జగన్ ప్రభుత్వం అండతో ఇక్కడ చూసుకుంటే కనుక ఒకవైపు వైసీపీ ఆరోపణలు ఇవైతే మరోవైపు టీడీపీ ఆరోపణలను చూసుకుంటే కనుక జగన్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన వారి మీద చర్యలు తీసుకుంటున్నామని ఒకవైపు టీడీపీ నేతలు చెప్తున్నారు. అసలు నిజంగా చూసుకుంటే కనుక ఒక్కసారి మనం వెళ్తే ఈ కేసుల పరంపర ఎలా మొదలైంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక సుమారు 30 ఏళ్ల కిందటే రాజకీయాల్లో వ్యక్తిత్వాలను కించపరుచుకునేలా మాట్లాడడం అనేది అప్పట్లో మొదలైంది. అప్పటికి మనం చూసుకుంటే కనుక సోషల్ మీడియా అయితే లేదు. కొందరు రాజకీయ నేతలు తమ అనుకూల పత్రికలు అంటే ఇప్పుడు కొన్ని మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటు వైసీపీకి సంబంధించి సాక్షి, మరోవైపు అటు తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, ఇలా పేపర్లని మరోవైపు అటు ఫేవర్గా టీడీపీ ఫేవర్గా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇలా కొన్ని పేపర్లు వాళ్ళను బేస్ చేసుకొని పేపర్ల ద్వారా పత్రికల ద్వారా నేతల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. ఇక తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసము ప్రజలను తప్పుదో పట్టించడానికి కానీ ప్రధాన మీడియా సంస్థలైనటువంటి పత్రికలు, టీవీ ఛానళ్లను అప్పట్లో వాడుకుంటుంటే సరికొత్తగా రంగంలోకి సోషల్ మీడియా అనేది వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే దాని వినియోగం బాగా పెరిగిపోయి ఆ తర్వాత మెల్లగా రాజకీయ నాయకులు కూడా అటు సోషల్ మీడియా వేదికగా తమ పోస్టింగ్లు తాము చేస్తున్న కార్యక్రమాలను పంచుకుంటూ దాన్ని ఒక ఆయుధంగా వాడడము అక్కడి నుంచే మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది రాను మరింత దిగజారుతూ వచ్చింది. చివరికి ప్రజలు గౌరవప్రదంగా జీవించే హక్కును కూడా సోషల్ మీడియా పూర్తిగా దిగజార్చింది అనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలే కారణం. ఈ పార్టీ ఆ పార్టీ అని ఇక్కడ తేడాలు అయితే లేవు. సాధారణంగా రాజకీయ పార్టీలు సంస్థాగతంగా తమ పార్టీలను అంటే పార్టీల పునాదులను నిర్మించుకుంటూ వస్తాయి ఎక్కడైనా. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. అదేంటంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను టోటల్గా సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటూ కొత్త కమిటీలను కూడా పార్టీలు తీసుకొని వస్తున్నాయి. పార్టీకి బలమైన పునాదిగా భావిస్తూ ఆయా రాజకీయ పార్టీలు ఇప్పుడు
పెద్ద ఎత్తున సోషల్ మీడియా బృందాలను కూడా సమకూర్చుకొని వాళ్ళకు ఒక ఆఫీసు, సపరేట్గా ఒక ఫర్నిచరు, సపరేట్గా వాళ్ళకు పనిచేయడానికి సిస్టమ్స్ ఇవన్నీ కూడా సమకూర్చున్నారు. ఎందుకు? దానికోసము భారీగా ఖర్చు కూడా చేస్తున్నాయి. తమ పార్టీ సిద్ధాంతాలను కావచ్చు, భావజాలాలను కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది దశను దాటి ప్రత్యర్థులు అంటే అప్పట్లో ఓకే కొంచెం సోషల్ మీడియా వచ్చినప్పుడు ఒకరిపై విమర్శలు చేసుకోవడం అది ఏంటంటే రాజకీయంగా ఉండేది. కానీ అది రాను రాను ఎలా అవుతుందంటే ప్రత్యర్థుల వ్యక్తిగత సంబంధాల మీద, ఇంట్లో వాళ్ళపైన కూడా అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడే స్థితికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే దిగజారిపోయింది. ఇది ఎలా జరిగింది అంటే ఇది హద్దులు దాటి మీరిపోయింది. ఎట్లా అంటే రాజకీయ యుద్ధాలు ఇప్పుడు బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభిమానులమనే ముసుగు వేసుకొని మరీ తమ పార్టీల తరపున వాళ్ళంతా కూడా చెలరేగిపోతున్నారు. అసత్య ప్రచారాలు అనేవి హద్దులు దాటేసి మార్ఫింగ్ ఫోటోలు చేయడం, వీడియోలను దాన్ని తయారు చేయడం, తర్వాత రాజకీయ విమర్శల పేరుతో మహిళలను దూషించడం, కించపరచడం, వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇష్టారీతిన మాట్లాడడం ఇదంతా కూడా యథేచ్ఛగా సాగిపోతుంది. ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో వాళ్ళు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అటు కుటుంబాలను, మహిళలను టార్గెట్ చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అసలు వీటిపైన ఇంత జరుగుతున్నా కూడా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అంటే కనుక మేము వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేయలేదు, సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని ఏరుతున్న క్రమంలో దొరుకుతున్న వాళ్ళంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే తప్పించి మేము ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్గా చేసుకోలేదు అని చెప్పి అటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ కూడా పట్టాభి కూడా చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో నీచమైన పోస్టులను ప్రోత్సహించారని జనసేన అధికార ప్రతినిధి ఒకవైపు బొలిశెట్టి సత్యనారాయణ చెప్తున్నాడు. మరోవైపు ఎన్నికలకు ముందు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని సైకో పోవాలి, రాష్ట్రం మారాలి అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు పైన కానీ, లోకేష్ పైన కానీ ఎన్ని కేసులు పెట్టాలి అని చెప్పి కూడా అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి టీజేఆర్ సుధాకర్ బాబు అంటున్నారు. మరి మా పార్టీ ఎప్పుడూ ఎవరిని దూషించమని చెప్పలేదు. తమ నాయకుడు జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మనస్తాపానికి గురైన పార్టీ అభిమానులే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్పై టీడీపీ నేతలు టీడీపీ కార్యాలయంలోనే కూర్చొని మరి మార్ఫింగ్ చేస్తుంటే, అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మరి వాటిపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోలు తీస్తా తన అంతు చూస్తా అని ఎన్నోసార్లు అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఆ పదాలను వాడితే అరెస్టులు ఉండవా అంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి సుధాకర్ బాబు ప్రశ్నిస్తున్నారు. ఇక టోటల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు పోలీసులు తప్పుడు ప్రచారాలపైన కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులను జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు ప్రచారాలకు కనుక పాల్పడితే ఏదో ఒక చిన్న కేసుతో పోదని జీవితాంతం లాగి అది మొత్తం జీవితాంతం కూడా బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహితతో పాటు వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తామని ఒకవైపు సైబర్ పోలీసులు కూడా చెప్తున్నారు. చిన్నపిల్లలను ఇబ్బంది గురి చేసినట్టు చేస్తే కనుక ఫోక్సో చట్టం కింద, మరోవైపు దళిత బాధితులను కానీ మహిళలను కించపరిస్తే కనుక వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళందరినీ కూడా గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులు కూడా పెట్టి లోపలేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు గ్రేవ్ నాన్ గ్రేవ్ అంటే నాన్ బెయిలబుల్ అని కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అందుకే సోషల్ మీడియా పోస్టులపై ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి మీరు ఒక పార్టీ కోసమో లేదంటే ఒక సిద్ధాంతం కోసమో అంటే పార్టీలు ఏవైనా మీకు ఫలితాలు ఇవ్వకున్నా, మంచి జరగకున్నా మీరు వాళ్ళని విమర్శించడం వరకు ఓకే, కానీ అది కించపరిచేలా జుగుప్సాకరంగా ఉండకుండా చూసుకుంటే కనుక మీతో పాటు రాష్ట్రం కూడా మంచి సస్యశ్యామలంగా అభివృద్ధిగా అయితే ఉంటుంది. అనవసరంగా లేనిపోని రాజకీయాల జోలికి వెళ్ళి మీరు మీ భవిష్యత్తును పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక విజయవాడ, వైజాగ్లలో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కూడా
ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా కేసులు అయితే నమోదు చేస్తున్నారు. దానికోసం సపరేట్గా ఒక ఐటీ కోర్ టీంని కూడా అటు పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియా పోస్టులను ఎవ్వరు కూడా తేలిగ్గా తీసుకోవద్దు, వాటిని ఎవిడెన్స్గా పరిగణిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సోషల్ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసినా కూడా రికార్డ్ అయ్యి ఉంటుందని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇదందరూ గుర్తుపెట్టుకొని మీ యొక్క పోస్టులను వాటి కించపరచకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా పోస్టులు చేస్తే కనుక అందరికీ మంచిది.